జీతం మల్లికార్జున్ గారు సార్ ఏంటి అంటే కూటమి పార్టీలు ఎలాంటి సమాయత్తం అవుతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు అనేటటువంటివి ఆల్రెడీ 6-7 మంత్స్ లేట్ అయ్యాయి. ఇప్పుడు అక్టోబర్ తర్వాత ఎప్పుడైనా డేట్ రావచ్చు అనేటటువంటి అది ఉంది. సమీకరణాలు ఎట్లుండబోతున్నాయి కూటమి? సార్ ముందుగా ప్రైమ్ 9 డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ అదేవిధంగా వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ముందుగా మనం లోకల్ బాడీస్ ఎలక్షన్స్ గురించి కొంచెం హిస్టరీకి వెళ్దాం సార్. సో మనం వాస్తవంగా గమనిస్తే లోకల్ బాడీస్ గురించి చూస్తే మనం 1957లో బలవంత్ రాయ్ గారు ఆల్రెడీ 3 టైర్స్ డెసిషన్ చేశారు, విలేజ్, మండల్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్. అలాగే 1977లో అశోక్ మెహతా గారు 2 టైర్స్ అంటే మండల్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ డిసైడ్ చేస్తే దాని ఇంప్లిమెంటేషన్ 1959 నవంబర్ 1లో జరిగింది. దాని తర్వాత 1992, 73, 74 సవరణల ప్రకారం పంచాయతీరాజ్ యాక్ట్ 1994 ద్వారా ఈరోజు లోకల్ బాడీస్ సెల్ఫ్ గవర్నెన్స్ అనేది జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు నేను ఒక బీజేపీ యువ నాయకులుగా కావచ్చు, చదువుకున్నటువంటి పూర్వ సివిల్స్ విద్యార్థిగా స్పష్టంగా చెప్తున్నాను సార్. ఇందాక వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి గారు అనుకుంటా. సో ఈరోజు అధికారం గురించి ఇతర పార్టీల గురించి మాట్లాడేటువంటి పెద్దల్ని, నేను వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మీడియా ముఖంగా ఎన్డీఏ కూటమి నాయకులుగా ఈరోజు ఒక్కటే ప్రశ్నిస్తున్నాను. ఏదైతే ఈరోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా అయ్యి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ ఏదైతే నినాదాలు ఉంటాయో కేంద్రంలో నరేంద్ర మోదీ గారి యొక్క సహకారం, సంపూర్ణ సహకారంతో ఈరోజు 2047 విజన్ లక్ష్యంగా 2047 ఈరోజు భారత్ ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే విధంగా విజన్ 2047 విజన్ లక్ష్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూటమి అధికార వైపుకు గెలిచిన తర్వాత అభివృద్ధి వైపు పురోగమనం చేస్తుంది సార్. దీన్ని కేవలం ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు 2 ఏళ్ల కాలంలో వెన్నుపోటు అని చెప్పేసి రకరకాలుగా అపహాస్యం చేస్తున్నారు. ఈరోజు నిజంగా చెప్పాలంటే గతంలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీసెంట్రలైజేషన్ పేరుతో 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తానని చెప్పేసి అన్యాయం చేశారు. ఎందుకంటే నేను ఈరోజు రాయలసీమ వాసిగా, ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ వాసిగా ఈరోజు గతంలో డీసెంట్రలైజేషన్ జరిగితే చదువుకున్న విద్యార్థిగా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ డెవలప్ అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశాం సార్. గతంలో 3 రాజధానులు డెవలప్మెంట్ జరగలేదు, మళ్ళీ కొత్త నినాదం తీసుకున్నారు మావి గన్నని. ఈరోజు ఎందుకు స్పష్టంగా చెప్తున్నాను, ఈరోజు కూటమి ప్రజల వైపు ఉంది. ఎందుకంటే ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి సారథ్యంలో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదాలతో ఈరోజు కూటమి 2047 విజన్ సాధించే దిశగా ఈరోజు ముందుకెళ్తుంది సార్. వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి ఒక స్పష్టంగా ఒకటే చెప్తున్నాను సార్. ఇదే మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడారు. 2021 ఎలక్షన్స్ ఏ విధంగా జరిగాయి, 2018లో లోకల్ బాడీ ఎలక్షన్స్ టైం అయిపోతే కొంచెం ఎక్స్టెండెడ్ చేస్తే 2020-21లో జరిగాయి. అప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఉన్నారు ఎలక్షన్ కమిషన్గా. సో కరోనా టైంలో కొంచెం టైం ఎక్స్టెండెడ్ అవ్వడం వలన ఆ రోజు ఎలక్షన్స్ జరిగాయి సార్. దానికి ఏ రకంగా ఎలక్షన్స్ జరిగాయో దానికి ప్రత్యక్ష సాక్షి నేనే సార్. ఈరోజు ఏకగ్రీవాల పేరుతో గతంలో ఎంతోమంది చదువుకున్నటువంటి యువతను కానీ ఇతర పార్టీ నాయకులను కానీ భయభ్రాంతలకు చేసి ఏకగ్రీవాలు చేశారు సార్. ఇదే డోన్ అసెంబ్లీలో నేనే లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేశాను సార్. ఎలాంటి భయభ్రాంతులకు లోన్ అవ్వకుండా కూడా, ఎటువంటి అధికార భయానికి లోన్ కాకుండా ఆ రోజు నేను పోటీ చేయడం జరిగింది. అంటే అలాంటి విద్యార్థులు చాలా మంది పోటీ చేశారు సార్. స్పష్టంగా మేము ఒక్క చెప్పాలనుకుంటున్నాం సార్ మీడియా ముఖంగా. నేను మొదటి ప్రశ్న మీ నుండి నాకు కరెక్ట్గా జవాబు రాలేదు. 92%